హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రహస్యం. నా పేరు సందీప్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ తెలుగు గీక్స్. హ్యాబిట్ నెంబర్ 2, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అంటే ప్రతి వస్తువు 2 సార్లు తయారవుతుంది. ఒకటి మన మైండ్లో అంటే మెంటల్ క్రియేషన్, ఇంకోటి నిజంగా అంటే రియాలిటీలో అనమాట. సో ఐడియా చాలా సింపుల్. అది మంచైనా చెడైనా ముందు మన బుర్రలో తయారవుతుంది. దాన్ని మనం గట్టిగా అనుకుంటే అది నిజంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇల్లు కట్టాలి అనుకుంటే మనం ముందు ఒక ఆర్కిటెక్ట్తో డిస్కస్ చేసి దానికి కావాల్సిన బ్లూ ప్రింట్ రెడీ చేస్తాం. అంతేగాని అనుకున్న వెంటనే వర్కర్లను తెప్పించి వెంటనే ఇల్లు కట్టడం మొదలు పెట్టం. అదే విధమైన ప్లానింగ్ మన లైఫ్లో ఎందుకు చెయ్యం అని స్టీఫెన్ కోవే అంటారు. విచిత్రమైన విషయం ఏమిటంటే మనం మన జీవితంలో ముఖ్యమైన విషయం మీద ఎక్కువ ఆలోచించాం, కానీ మనం జాబ్లో మాత్రం వాళ్ళ ప్లానింగ్కి తగ్గట్టుగా పనిచేస్తాం. అదే విధమైన ప్లానింగ్ మన లైఫ్లో ఎందుకు అమలు చేయమో అనుకుంటేనే విచిత్రంగా ఉంటుంది. దీనికి కోవే ఒక మంచి కథ ఎగ్జాంపుల్గా ఈ పుస్తకంలో చెప్పారు. మనకి బాగా కావాల్సిన వాళ్ళు చనిపోతే వాళ్ళని చివరి చూపుగా చూడటానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి కార్ దిగి శవపేటికి దగ్గరికి నడుచుకుంటా వెళ్తాం. అప్పుడు మనం అందరూ పూలదండలు లోపలికి తీసుకువెళ్ళటం చూస్తాం. మనలో ఆ మనిషి పోయాడని బాధ, అతనితో ఉన్న తీపి గుర్తులు గుర్తు చేసుకుంటాం. తీరా శవపేటికి దగ్గరికి వెళ్ళి సడన్గా అతని ముఖాన్ని చూస్తే అది మన ముఖమే అయి ఉంటుంది. అది మన ఫ్యూనరల్ అని వచ్చిన వాళ్ళందరూ మనల్ని చూడటానికి వచ్చారని అర్థం చేసుకుంటాం. ఆ సంఘటనని ఒకసారి మన జీవితంలో ఆలోచించుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మన గురించి ఏం చెప్తారు, మనకు బాగా దగ్గరైన వాళ్ళు మన ఫ్యామిలీ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇదే విధంగా మనం ఏం చేయాలో, ఏం చేస్తే మనం మన చుట్టూ ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారో ఆ పనులు చేయటం అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఎవరూ లేకపోతే ఇప్పుడే మీరు కాస్త కూర్చుని ఈ విషయం మీద ఆలోచన చేయండి. మన జీవితంలో ఏం చేయాలనుకున్నాం ఆ విషయాల మీద మళ్ళీ క్లారిటీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు సందీప్ నుంచి కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న తెలుగు గీక్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి.